హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్యకాలంలో డబుల్ రిజిస్ట్రేషన్స్ అంటే ఒకే స్థలాన్ని ఇద్దరికి అమ్ముతున్నారు, ముగ్గురికి అమ్ముతున్నారు. రీసెంట్గా మనం చూసిన న్యూస్ అయితే ఒకే స్థలాన్ని 8 మందికి అమ్మారంట. అలా ఒకే స్థలాన్ని ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఇలా 8 మందికి కానీ అమ్మితే బాధితుడు చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే అంశాన్ని డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఈ మధ్యకాలంలో భూముల రేట్లు విపరీతంగా పెరగడం వల్ల ఒకే స్థలాన్ని ఇద్దరికి ముగ్గురికి రీసెంట్గా మనం చూసాం 8 మందికి కూడా వాడు అమ్మాడు, రిజిస్ట్రేషన్ చేశాడు. సో మరి ఇలాంటి సందర్భాల్లో బాధితుడు ఎక్కడికి వెళ్ళి సంప్రదించాలి అండ్ ఎలాంటి చర్యలు తీసుకోవాలండి? ఒకే స్థలాన్ని ఇద్దరికి అమ్మినప్పుడు లేదా ముగ్గురికి అమ్మినప్పుడు ఎలా విధంగా అమ్ముతారు? ఒక స్థలాన్ని కొన్న తర్వాత మ్యూటేషన్ చేసుకున్నట్లయితే ఆ యొక్క రికార్డ్స్ రెవెన్యూ రికార్డులలో ఉండవు. అప్పుడు ఆ స్థలాన్ని ఇంకొకరికి అమ్మడానికి అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మ్యూటేషన్ చేయించుకోవడం అనేది కూడా మన బాధ్యత అనుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, మన పేరు అయిపోయింది కదా అనుకుంటాం. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రెవెన్యూ రికార్డులకు ఎంట్రీ కావాలంటే ఖచ్చితంగా మ్యూటేషన్ కూడా కంపల్సరీ. సో మ్యూటేషన్ చేసుకున్నట్లయితే ఆ స్థలం ఇంకొకరికి అమ్మే అవకాశం ఉంటుంది. అప్పుడు రెవెన్యూ రికార్డులో చూపించదు కాబట్టి రెవెన్యూ వాళ్ళు దాని గురించి పట్టించుకోకుండా ఉంటారు. కాబట్టి వీటి రెవెన్యూ రికార్డులో ఆల్రెడీ అమ్మిందని ఉన్నట్లయితే నమ్మడానికి లేకుండా ఆపేస్తారు. అంటే ఖచ్చితంగా మనం మ్యూటేషన్ చేయించుకున్న తర్వాతనే ఉంటేనే ఆ ప్లాటు అమ్ముడుపోతుంది లేదనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఈ యొక్క ఒకే స్థలాన్ని రిజిస్ట్రేషన్ ఇద్దరు చేసినట్లయితే మనం ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మనం క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు, సివిల్ చర్యలు తీసుకోవచ్చు. క్రిమినల్ చర్యలు ఏం తీసుకోవాలంటే ఒక వ్యక్తి అమ్మినప్పుడు అది మోసం, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అలాగే చీటింగ్ కింద వస్తాయి. 420, 406 బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద మనం సిఆర్పిసి కింద ఈ యొక్క కేసులు ఫైల్ అవుతాయి. దాంతో మనం ఈ యొక్క కమిషనర్ గారికి, సిటీలో అయితే అలా డిస్టిక్లలో అయితే ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టాలి. అలాగే కన్సర్న్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ కూడా ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని సో అండ్ సో ప్లాట్ నాకు కాకుండా ఇంకొకరు కూడా అమ్మాడు, మోసపూరితంగా అమ్మారు అని అప్లికేషన్ ఫామ్ పెట్టి వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. లేనట్లయితే వాళ్ళు పోలీసు వాళ్ళు సివిల్ కేసు మీద తీసుకోమన్నట్లయితే మేము హైకోర్టు అడ్వకేట్కి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే హైకోర్టు అడ్వకేట్ రిట్ పిటిషన్ చేసి అతనికి పనిష్మెంట్ ఎఫ్ఐఆర్ అయ్యేటట్టు చేసి పెడతారు. ఇది క్రిమినల్ చర్యలుగా భాగం. సివిల్ ఎలా తీసుకోవాలి? ఎవరైతే డబుల్ రిజిస్ట్రేషన్ ఇంకొకరికి అమ్మిండో ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయమని మనం ఈ యొక్క లోయర్ కోర్టులో అంటే సివిల్ జూనియర్ జడ్జి కానీ సీనియర్ సివిల్ జడ్జి కానీ కోర్టులో ఈ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి. ఏమని? క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్. ఏదైతే అమ్మిండ్రో ఆ దాన్ని క్యాన్సిల్ చేయండి, నేను ఆల్రెడీ కొనుక్కున్నాను, ఫస్ట్ నేనే కొనుక్కున్నాను, నేను డబ్బులు కూడా కట్టేశాను, మొత్తం అయిపోయింది, అలాగే ఎఫ్ఐఆర్ కూడా అతని క్రిమినల్ కేసు కూడా అయింది అనేటువంటి ఎవిడెన్స్తోని మనకున్నటువంటి ఆధారాలతోని మనం సివిల్ కేసు వేసి ఎవరికైతే డబుల్ రిజిస్ట్రేషన్ చేసాడో, సెకండ్ టైం రిజిస్ట్రేషన్ చేసిండో ఆ రిజిస్ట్రేషన్ మనం క్యాన్సిల్ చేసే హక్కు ఉంటుంది. దాంతోపాటు అతని మీద డిఫేమేషన్ కేసు, ఎవరైతే డబుల్ రిజిస్ట్రేషన్ అమ్మిండో అతని మీద డిఫేమేషన్ కేసు వేసి కూడా పనిష్మెంట్ ఇప్పించే అవకాశం ఉంటుంది. క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు, సివిల్ చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి మనం కొంచెం అలర్ట్గా ఉంటే ఇలాంటి మోసాలను డిఫేమేషన్ ఇందులో కూడా వర్క్ అవుతుంది. అంటే మనకి ఎప్పుడైనా మోసం ఏదైనా వర్క్ అవుతుంది. మోసపూరితంగా ఎవరైనా మనకు అమ్మడం కానీ మోసపూరితంగా చేయడం కానీ చేసినప్పుడు దాంతో పాటు పనిష్మెంట్ పడతాయి. చీటింగ్ 420, 406 కేసులు అవుతాయి. ఎవరైతే మనకి అక్రమంగా అమ్మిండి చూడండి అతని నుంచి అతని మీద డిఫేమేషన్ కేసు కూడా వేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.